చెప్పి మీ సమయాన్ని తీసుకోదలుచుకోలేదు. కానీ దీని యొక్క ప్రధాన ఉద్దేశం లైవ్ భారత్ అనేది ఒక సోషియో కల్చరల్ సర్వీస్ ఓరియంటెడ్గా మేము ప్లాన్ చేసుకున్నాం. సంక్రాంతి సంబరాలు కానీ, యూత్ ఫెస్టివల్ కానీ, లేకపోతే మనం చేసేటటువంటి పేదలకి చేసేటటువంటి లేదా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎంతోమంది మిత్రులు దీన్ని సహకరిస్తూ ఉన్నారు. గత కరోనాలో మనందరం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ జాతీయ నాయకత్వం, అదేవిధంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు నగరంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఇటువంటి వారి స్ఫూర్తితోటి కిషన్ రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులైనటువంటి హరిబాబు గారు లాంటి వారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి మేము గుంటూరు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి కల్చరల్ కార్యక్రమాలను కూడా జరగవలసినటువంటి అవసరం ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మన సంస్కృతిని శుభదినం. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో లైవ్ భారత్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాం లైవ్ భారత్ ఫౌండేషన్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. లైవ్ అంటే నిత్యము అని అర్థం వస్తుంది. భారత్ అంటే భా అంటే ప్రకాశము, ప్రకాశం అంటే జ్ఞానము, రథ అంటే ఆసక్తి. ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, ఆసక్తి కలిగినటువంటి ఏకైక మన భారతదేశంలో ఇటువంటి ధార్మిక సంస్థలు ఎప్పుడూ కూడా నిత్యము గంగానదిలాగే ప్రవహిస్తూ ఉండాలని చెప్తూ మేము మనవి చేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథిగా ఆసీనులైనటువంటి పూజ్యులు మన గవర్నర్ గారైనటువంటి హరిబాబు గారు, వారు మాకు విశాఖపట్నంలో పరిచయం, ఎంపీగా చేశారు. ఆ రోజుల్లో ఎటువంటి ప్రచారం లేకుండా విశాఖ నగరంలో విశాఖ నగరంలో ఎంపీగా గెలవటం అది హరిబాబు గారికే అది గొప్పతనం. చాలా స్టఫ్ కాంపిటీషన్ ఉండేది. ఎక్కడెక్కడి నుండో వందలాది మంది, ఆంధ్ర యూనివర్సిటీలో వందల మంది ఇతర జిల్లాల నుండి వచ్చారు ప్రచారం కోసం. కానీ వారు ఎటువంటి ప్రచారం చేయలేదు. ఎందుకు అంటే సత్యము, ధర్మము అనేది భారత్ అనే పదంలో ఉంది. అటువంటి భాషలను నిర్వహించుకొని మనకి ఒక నెల మాసం జరిగేటువంటిది. ఈ నెల రోజుల్లో కూడా గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ, గోపిమ్మలు కానీ, ఇవన్నీ కూడా మనం సంక్రాంతి పండగకే చూసేటువంటి పరిస్థితి. మరి అటువంటి భారతదేశ సంస్కారాన్ని, సంస్కృతిని తెలియజేసేటువంటి పండగ మనకి సంక్రాంతి పండగ. స్వామీజీ గారు చెప్పినట్లు ఈ రోజున భారతదేశంలో భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మికతని మరి ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కేదార్నాథ్ విషయంలో కానీ, రామ మందిరం విషయంలో కానీ, దివ్య కాశీ, భవ్య కాశీ అని చెప్పేసి మధ్యలో మనం అందరం కూడా చూసాం. ప్రధానమంత్రి గారు ఫేజ్ 1 ఇనాగరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇంతకు ముందు కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉండేది కాశీ, ఇప్పుడు కాశీ వెళ్తే ఎలా ఉంటుంది, నిజంగా భవ్య కాశీ లాగానే మరి చేసినటువంటి పరిస్థితి. మరి 7.5 సంవత్సరాల్లో భారతీయుల యొక్క మైండ్ సెట్లోనే మార్పు తీసుకురాగలిగినటువంటి పరిపాలన కింద మనం ముందుకు పోతా ఉన్నాం. మరి ఇంకా నరేంద్ర మోదీ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇంకా శక్తిని కూడా ప్రసాదిస్తే భారతదేశాన్ని విశ్వగురువు కింద మరి తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఎంతో దూరంలో లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మిత్రులు జయప్రకాష్ నారాయణ గారు లైవ్ భారత్ ఫౌండేషన్ ద్వారా
అనేక కార్యక్రమాలు గుంటూరులో చేస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా ఆల్మోస్ట్ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా కూడా కాకుండా సోషల్ ఆర్గనైజేషన్ పరంగా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు కూడా ముందు ముందు రాజకీయంగా పార్టీలోకి వారు 91లో వచ్చారు. ముఖ్యంగా వారిలో ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళినటువంటి అతి కొద్దిమంది వ్యక్తుల్లో వారు ఇక్కడ ఉన్నవారిలో ఉన్నారు. కాబట్టి వారు చేసినటువంటి త్యాగం, మరి స్వయంగా ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఒక మెరిట్ స్టూడెంట్, ఆయన అదేంటి యూనివర్సిటీలో పనిచేశారు. వాటితో పాటుగా రాజకీయంగా కూడా ఆయన ఇట్లా అదేంటి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళడం, తర్వాత 91లో ఆయన బీజేపీలోకి వచ్చారు. నేను కూడా 94లో బీజేపీలోకి వచ్చాను. అది తర్వాత మా పైన అలాగా కొనసాగింది. చాలా సంతోషం వారు ఈరోజు గవర్నర్ కావటం. ఆయన యొక్క నిబద్ధత కానీ, నిగర్వి, నిరాడంబరుడు, ఏ సమయంలో చూసినా ఒక స్థితప్రజ్ఞత అనేది బహుశా నేను ఆయనలోనే చూస్తుంటాను. అటువంటిది ఆయన ఏదైనా ముఖ్యంగా ఒక మీటింగ్ చెప్పినప్పుడు అరటిపండు ఒలిచి అది నోట్లో గుట్టుకుని మింగటమే అన్నట్టు చెప్తారు. అంత తేలిగ్గా అర్థమయ్యేటట్టు, అంటే లెక్చరర్గా ఉండటం వల్ల అది బహుశా అలాగా వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ గవర్నర్ రావడం అనేది ఒక మంచిది, అదృష్టం. ఇది రాష్ట్రానికి ఆయన మన రాష్ట్రం అవటం, మన ప్రాంతం అవటం మనకి ఇంకా చాలా సంతోషం. దేశానికి వల్లూరి జయప్రకాష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం ఇదే హాల్లో ఇక్కడే సంక్రాంతి సంబరాలు గవర్నర్ గారు అయినటువంటి దత్తాత్రేయ గారిని ఆహ్వానించి చేయటం జరిగింది. ఈ సంవత్సరం పెద్దలు పూజ్యులు మిజోరాం గవర్నర్ గారు అయినటువంటి హరిబాబు గారిని పిలిచి ఈ సంక్రాంతి సంబరాల్ని ఇంత బ్రహ్మాండంగా, అంగరంగ వైభోగంగా, ఒక ఆధ్యాత్మికతో కూడినటువంటి మంచి సందేశాన్ని ఇవ్వటానికి, ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి జయప్రకాష్ గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు అయినటువంటి హరిబాబు గారు ఈరోజు గుంటూరు నగరం రావటం, తొలిసారిగా ఈ సంబరాల్లో పాల్గొనటం ముఖ్య అతిథిగా మనకి ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన సంస్కృతి నాగరికతను ఉట్టిపడి ప్రపంచ దేశాలకి చాటగలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి సంక్రాంతి పండుగకు వారు రావటం అనేది చాలా విశేషం. ఈ సంస్కృతిని, నాగరికతను మనం కలకాలం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తద్వారా హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, మహోన్నత లక్షణాలను, సహోదర ప్రేమను, ప్రేమతత్వాన్ని పంచుకోవటం అనేది మంచి సందేశంగా ఇవ్వడానికి ఇది మంచి సదవకాశం అని చెప్పేసి నేను భావిస్తున్నాం. ఇలాంటి ఈ సభను అధ్యక్షత వహిస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు సుజనా చౌదరి గారికి, స్వామీజీ గారికి, అదేవిధంగా మన రఘునాథ్ బాబు గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, పెద్దలు, మిత్రులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సంక్రాంతి సంబరాల ఆనందం ఏదైతే ఉందో, ఈ సంతోషం ఏదైతే ఉందో, ఇది కలకాలం మన జీవితాల్లో నిలవాలని, మన కుటుంబాల్లో ఈ యొక్క సంతోషం, ఆనందం కలకాలం కొనసాగాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా పెద్దలు హరిబాబు గారు, వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను దయచేయాలని, వారి సేవలను ఈ భారతదేశానికే మరింత ఔన్నత్యంగా ఇవ్వటానికి భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. వారి యొక్క నిరాడంబరత కానీ, వారిలో ఉన్నటువంటి నమ్రత కానీ,
మంచి సుగుణాలు అన్నీ కూడా మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. వారు ఈ తరం వారికే కాదు, భావితరాల వారికి కూడా స్ఫూర్తిని, చైతన్యాన్ని వారి. నిజానికి హరిబాబు గారితో 5 సంవత్సరాలు నాకు ఢిల్లీలో చాలా సాన్నిహిత్యం ఉండేది, కలిసి పనిచేసాం. ఆయన్ని మేము పర్టికులర్గా నేను ముందుగా చాలా సందర్భాల్లో ఆచార్య హరిబాబు గారు అని పిలుచుకొని మా పార్లమెంట్లో చెప్పేవాళ్ళు. నిజంగా ఆచార్యుల వారు అంటే ఆయనే. అనేక సబ్జెక్ట్స్ మీద పర్టికులర్గా ఆ రోజుల్లో మాకు ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ ఉండేది ఈ విభజన చట్టం మీద మాట్లాడటానికి. అప్పుడు విడివిడి పార్టీల నుంచి మేము ఉన్నప్పటికీ కలిసి మొదటి 4 సంవత్సరాలు గట్టిగా పనిచేసాం. ఆయన దగ్గర నేను పర్సనల్గా అనేకం నేర్చుకున్నాను. ఏదైనా సబ్జెక్టు ఆచితూచి అడుగు వేయాలంటే ఆయన చెప్పింది వింటే మాత్రం, ఆయన చెప్పిన విధంగానే వెళ్ళి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళనియండి, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళనియండి, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళండి, అందరి దగ్గరికి కూడా నేను రిక్వెస్ట్ చేసే తరువాయి ఆయన నాతో పాటు వచ్చేవారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి డెఫినెట్గా ఆయన సహకారంతో కానీ ఆయన కలిసి నడవటం మూలాన ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా బెనిఫిట్ అయింది. ఏవి అనేది మనం ఈ రోజున మెజర్మెంట్ చేయలేం, కానీ అదే కాకుండా ఒక 2-3 సందర్భాల్లో నేను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో మన ఆచార్య హరిబాబు గారికి ఇష్టం లేకపోయినా సరే నా రిక్వెస్ట్ మేరకు 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, కొన్నిసార్లు ఫలించినాయి, చివరికి కొన్ని ఫలించలేదనుకోండి. వారికి నాకు మాత్రమే తెలుసు కొన్ని సబ్జెక్ట్స్. అట్లా పెద్ద మనిషి అంటే నిర్వచనం హరిబాబు గారు అని చెప్పచ్చు. నిరాడంబరం కానీ ఇంకోటి కానీ సబ్జెక్టు దేంట్లో అయినా సరే ఇన్డెప్త్. ఇందాక వారు రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా ఆయన ప్రొఫెసర్గా, లెక్చరర్గా ఉండటం మూలాన మరి అలవాటు వచ్చినట్లుంది. కానీ ఏదైనా సబ్జెక్ట్ ఇన్డెప్త్కి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసి సాధ్యాసాధ్యాలని ముందు చూసి ప్రభుత్వం వారిని అడగాలి. ఆ విధంగా అడిగి పద్ధతి మాత్రమే ఆయన ఎప్పుడూ కూడా సపోర్ట్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో అసాధ్యమైన వాటిని అడుగుతుంటే కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నాతో పాటు వచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏదైనప్పటికీ 5 సంవత్సరాల తర్వాత ఆయన అనేక సందర్భాలు అనేవారు, నీకు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను అని. అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకుందాం అనుకునే టైంలో కేంద్ర ప్రభుత్వం వారి గవర్నర్ పదవి ఇవ్వటం రాజకీయాలకి అతీతమైన పదవిది. ఇంకా పెద్ద రాష్ట్రాలే గవర్నర్గా రావాలని ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తూ, ఈరోజు ముఖ్యంగా తన మన కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంక్రాంతి సంబరాలు జరిపిన ఫౌండేషన్ వారికి కానీ జయప్రకాష్ గారికి కానీ నా కృతజ్ఞతలు. మరియు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు పెట్రోలు, క్రూడ్ ఆయిల్ సమస్య కూడా అంతర్జాతీయంగా రాబోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచానికి కావలసినటువంటి యొక్క శక్తిని, ఎనర్జీని, పవర్ని ఇవ్వగలిగినటువంటి యొక్క శక్తి ఒక్క సూర్య భగవానుడికి మాత్రమే ఉంది. ఈరోజు వేల టన్నుల బొగ్గుని కాల్చి మనం విద్యుత్తును ఉత్పత్తి చేసి మనం కరెంటును పొందుతున్నాం. దానివలన పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందనేది ఇవాళ
ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల కాలంలో రండి వీర్రాజు గారు పైకి రండి. ఇవాళ పెట్రోలు డీజిల్ నిల్వలు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు నడవాలన్నా, కరెంటు కావాలన్నా, డీజిల్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, మరేమి లేకపోయినా సరే మనకి కావలసినటువంటి పనులు జరగాలంటే, మన యొక్క ప్రపంచం కావలసినటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలంటే అది ఇవాళ సూర్య శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసి సోలార్ పవర్ ద్వారా ఈ ప్రపంచం రాబోయే రోజుల్లో నడిచే పరిస్థితి వస్తుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా రాబోతున్నాయి. ఈ విషయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వాయర్లో నీళ్లు లేకపోయినా, లేకపోతే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత వచ్చినా, విద్యుత్తు అవసరాలు తీరాలంటే మనం సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవాలనే దాని మీద వారు కేంద్రీకరించి సోలార్ విద్యుత్తుకు ప్రోత్సాహం ఇచ్చారు. నదుల్లో నీళ్లు లేకపోవచ్చు, వర్షాలు లేకపోతే, బొగ్గు గనుల్లో బొగ్గు తరిగిపోవచ్చు, కానీ ప్రతిరోజు ఉదయాన్నే తూర్పున ఉదయించే సూర్యుడిని మాత్రం ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. సూర్యుడు ఉదయిస్తే మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించే రోజున మనం సంక్రాంతిని జరుపుకుంటాం. సూర్య భగవానుడిని మనం ఆరాధిస్తాం. సూర్య గమనాన్ని మనం పండగగా జరుపుకుంటున్నాం. కానీ సూర్యుడిలో ఉన్న మహత్తర శక్తిని మనం ఉపయోగించుకోవటంలో ఇంకా వెనకబడుతున్నాం. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనవి చేసేది ఏంటంటే, మనం కరెంటు లేకపోతే, కరెంటు కోతలు వస్తే ఎంత బాధపడతామో మనకు తెలుసు. అటువంటి కరెంటు యొక్క ప్రాధాన్యత తెలిసిన మనందరం మనం ఉపయోగించే విద్యుత్తులో కొంత భాగాన్నైనా మనంతట మనం ఉత్పత్తి చేద్దాం. ప్రతి ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ని పెట్టుకుందాం. సూర్య శక్తిని వినియోగించుకుందాం. విద్యుత్తును ఉత్పత్తి చేసుకుందాం. మనం ఉపయోగించే దాంట్లో కొంత భాగాన్ని మనమే జనరేట్ చేసుకొని ఉత్పత్తి చేసుకొని సూర్య భగవానుడికి నమస్కారం పెడదామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో గ్లాస్గోలో జరిగినటువంటి ప్రపంచ పర్యావరణ సదస్సులో ప్రధానమంత్రి గారు అభివృద్ధి చెందిన దేశాలు వాగ్దానం చేస్తాయో లేదో కానీ అభివృద్ధి చెందుతున్నట్టు భారతదేశం తరఫున మన ప్రధానమంత్రి ప్రపంచానికి ఒక వాగ్దానం చేశారు. రాబోయేటువంటి కొన్ని సంవత్సరాలలో ఈ యొక్క ఉద్గారకాలన్నీ మేము తగ్గిస్తాం. భారతదేశం గ్రీన్ ఎనర్జీ ద్వారా మా దేశంలో ఉత్పత్తి చేస్తాం. పొల్యూషన్ లేకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అని ప్రధానమంత్రి గారు ప్రపంచానికి వాగ్దానం ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం తప్పకుండా మన వంతుగా ఈ యొక్క సోలార్ ఎనర్జీని ప్రోత్సహించాలని చెప్పి ఈ సంక్రాంతి పండగ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ, దీంట్లో ఉన్న మహత్వం ఏంటంటే భారతదేశానికి ఉన్న అవకాశాన్ని కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా సూర్యరశ్మి లేనటువంటి వెస్ట్ జర్మనీ లాంటి దేశం ఇవాళ సోలార్ ఎనర్జీకి ప్రాముఖ్యతనిచ్చి సోలార్ ఎనర్జీ మీద ఆధారపడి దేశం నడుస్తుంది. కానీ సంవత్సరానికి 365 రోజుల్లో 320 రోజులు సూర్యరశ్మి ఉండే యొక్క భారతదేశానికి ఈ యొక్క సోలార్ ఎనర్జీ యొక్క ఉపయోగం ఎంత వస్తుందో మీరు ఒక్కసారి గమనించండి. అటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని
మన దేశాన్ని ఆ ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో ఈ సంక్రాంతి పండగని గుర్తుపెట్టుకొని సంక్రాంతి పండగ ఎందుకు వస్తుందో దానికి కారణమైనటువంటి యొక్క సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించే ఆ పవిత్ర దినాన్ని మనం పండగగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క శక్తిని మన దేశ అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలనే ఒక మంచి సూక్తిని విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మీరు అందరూ కూడా ఆలోచించమని కోరుకుంటూ ఈ యొక్క సంక్రాంతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భారత ప్రజలందరికీ వారి జీవితాలలో క్రాంతిని నింపాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొనే అవకాశం కల్పించిన లైవ్ భారత్ ట్రస్ట్ ఫౌండేషన్ నిర్వాహకులకు జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలందరూ లక్ష్మీనారాయణ గారు, రావల్ కిషోర్ బాబు గారు, నారాయణ రెడ్డి గారు, మాధవ్ గారు, స్వామీజీ, అలాగే సుజనా చౌదరి గారు, రఘునాథ్ బాబు గారు అందరూ కూడా 4 మంచి మాటలు చెప్పినందుకు కూడా నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతూ, మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ జబ్బు వచ్చింది. దానికి విరుగుడు మన సంక్రాంతి సంబరాలు. ఈ సంబరాల్ని హలే భలే కార్యక్రమం అని భారత సంస్కృతి మీద సంప్రదాయాల మీద ఒక నమ్మకం ప్రగాఢ విశ్వాసం ఉన్నటువంటి ఒక సంస్థ మనది. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆలోచనతో మన దత్తాత్రేయ గారు చాలా కాలం నుంచి హైదరాబాదులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ తేదీన మన వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలానే తెలుగుకు సంబంధించి ప్రపంచ స్థాయిలో ఒక సభని భీమవరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో కూడా మన దత్తాత్రేయ గారు పాల్గొంటున్నారు. గవర్నర్లు చాలా ఆనందం. 2 గవర్నర్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకి మన తెలుగుదనాన్ని ఉట్టిపడేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ తెలుగు అనేది అమ్మ భాష. ఏదైతే ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా వివిధ రకాలైనటువంటి కళాకృతుల్ని ఆవిష్కరించినటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు, వివిధ కార్యక్రమాలను ఎందుకు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇలాంటి సంక్రాంతి సంబరాలను ఎందుకు మనం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జాతికి సంబంధించినటువంటి ఆలోచనల్ని, విభిన్న కళారూపాల్ని, విభిన్న మన యొక్క సంస్కృతులైనటువంటి ఆకృతుల్ని ఈవేళ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇవి ఎందుకు ప్రదర్శిస్తున్నామంటే మన ఆత్మతో ఘోషించేటువంటి మన యొక్క భాషని వాళ్ళందరూ హరికథలు చెప్పినా, బుర్రకథలు చెప్పినా, తోలు బొమ్మలాటలు చెప్పినా, అలానే మనకు సంబంధించినటువంటి ఎడ్ల పందాలు జరిగినా, మనకు సంబంధించినటువంటి జానపద ఆకృతులు అనేక ప్రదర్శనలు జరిగినా, ఇవన్నీ కూడా మన జాతిలో ఉన్నటువంటి మన భాషకు సంబంధించినటువంటి ఔనిత్యం. దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత పరిపాలించేటువంటి రాజకీయ వ్యవస్థలో ఉండాలి. భాష మర్చిపోయినప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోతాం. మన జాతిని మర్చిపోవడానికి అవకాశం ఉన్నది. కానీ భాషని కాదని ఒక ఫ్యాషన్గా ఓట్లు అనేటువంటి ఆలోచనతో చాలామంది ఈవేళ ఆ భాష చచ్చిపోయే విధంగా అసలు తెలుగు మాకొద్దు, తెలుగు మాకొద్దు అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా తెలుగు వద్దనడాన్ని ఆలోచించాలి. అలానే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు సంబరాలు, సంక్రాంతి ఉత్సవాల్ని అఫిషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మన యొక్క వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ ప్రభుత్వం మన యొక్క వ్యవస్థ మీద, మన ఆలోచనల మీద
ఈ తెలుగు ప్రజల చేత ఓట్లు వేయించుకొని 151 స్థానాలు సంపాదించినటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క కళాకృతుల మీద, ఈ తెలుగు సంక్రాంతి సంబరాల మీద ఆలోచన చేస్తే విరుగుడు కలుగుతుంది. మంచి మనస్తత్వం ఏర్పడడానికి, వారికి ఉన్నటువంటి ప్రభావం తగ్గడానికి, ఈ సమాజంలో ఇలాంటి ఆకృతులు ఉన్న మూలంగా మన మనస్తత్వం ఏ విధంగా రూపకల్పన చెందాలో ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ అధినేతకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి మరిన్ని సభల్ని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా జరుపుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. ఆ మధ్యకాలంలో తెలుగు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏర్పాటు చేశాం. ఈ తెలుగు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా వారం రోజుల కాలం పాటు ఈ తెలుగు మీదే మనం ఉద్యమాన్ని నడిపాము. అనేక రకాల కళాకృతులు అనేక అసెంబ్లీల్లో, రాష్ట్ర స్థాయిలో అనేకమైన ప్రాంతాల్లో తెలుగు, మన యొక్క పద్య కవిత, ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనల్ని నిర్మాణం చేస్తాం, వృద్ధి చేస్తాం. ఇది మన బాధ్యతగా అనేటువంటి అభిప్రాయాన్ని విస్పష్టంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అమరావతికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అమరావతి చుట్టూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మాత్రమే. అమరావతి నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణా నది మీద ఒక వంతెన నిర్మాణం ఎందుకు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే, అమరావతిలో రాజధాని ఉండాలనేటువంటి ఆలోచనతోటే అక్కడ వంతెన నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. అమరావతిలో డిజైన్స్ యూనివర్సిటీని మేము కట్టి అక్కడే ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి మేము ప్రభుత్వం కొన్న స్థలాల చుట్టూ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అన్ని అధికార ఆఫీసులు కూడా అమరావతిలోనే కడతామనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎయిమ్స్ హాస్పిటల్ని అమరావతిలోనే నిర్మాణం చేశాం. అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీని అమరావతిలోనే ఏర్పాటు చేశాం. అలానే ఏదైతే 6 రోడ్లు వేయడం, బందర్ నుంచి 4 రోడ్లు, విజయవాడ నుంచి 4 రోడ్లు బందర్ వరకు వేశాం. అలానే అనంతపురం నుంచి అమరావతి వరకు 10,000 కోట్లతో రోడ్డు నిర్మించబోతున్నాం. విజయవాడలో 3 ఫ్లైఓవర్లని కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. బిఎల్డి సెంటర్ని నిమ్మకూరులో, అలానే అవనిగడ్లో 2 డిఫెన్స్ యూనిట్స్ని ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తే ఏదైతే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉందో పెద్ద ఎత్తున విజయవాడలోనే అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కలలుగంటుంది. దాన్ని ఉపయోగించుకునేటువంటి ధైర్యం, సాహసం ఈ ప్రభుత్వం చేయడం లేదు. అమరావతిని మేము అధికారంలోకి వస్తాం, 2024లో 10,000 కోట్లు కావాలని రైతులు అన్నారు. 10,000 కోట్లు కాదు, ఇంకా అదనంగా ఆయన ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్లో అమరావతిని 3 సంవత్సరాల లోపల క్యాపిటల్ మేము ఇక్కడే నిర్మాణం చేస్తామని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. మాట్లాడడానికి ఒకళ్ళు కడతానని కట్టలేదు, మరొకళ్ళు కడతానని మడవ తెప్పనన్న వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు. భారతీయ జనతా పార్టీకి ఒక్కటే కమిట్మెంట్ ఉన్న మూలంగా ఈ అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మీకే ఎందుకు అధికారం ఇవ్వాలి? కొంతమంది అడుగుతున్నారు. అధికారం ఇచ్చేదాకా కట్టరా అంటున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటల్ కడతాయి. కాబట్టి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జిన్నా టవర్ పేరు మార్చమంటే చాలామంది మాట్లాడుతున్నారు. మేము ఎందుకు మారుస్తాం, చాలా కాలమైంది కదా ఈ పేరు పెట్టి అనే విషయాన్ని ఈ మధ్యన ఎవరో వైసీపీ రాజ్యసభ సభ్యులు ట్వీట్ చేశారు. జిన్నా మీ బంధువా అని అడుగుతున్నాను నేను. జిన్నా అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ విభజనకి కారణభూతుడై లక్షల మంది భారతీయుల్ని చనిపోవడానికి కారణమైంది. ఈవేళ కూడా పాకిస్తాన్ భారతదేశం మీద తిరుగుబాటు చేస్తుందంటే
జిన్నా మనస్తత్వం కారణం. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క టవర్ని గుంటూరులో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నా. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడే గుర్తొచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఆత్మలో ఉన్నటువంటి అంశాలను ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో మేము తెలియజేస్తాం. అలానే కేజీహెచ్ హాస్పిటల్ అంటున్నారు. ఎవరు కేజీహెచ్, ఎవరు కేజీహెచ్ అని అడుగుతున్నా. ఈ యొక్క కేజీహెచ్ పేరు మార్చండి, గౌతు లచ్చన్న గారి పేరు పెట్టండి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జిన్నా టవర్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయబోదు. జిన్నా టవర్ని పేరు మార్చే వరకు ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఉంటుంది. జిన్నా ముద్ద, అబ్దుల్ కలాం ముద్ద అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. మేము ఒక తెర లేపాం తీసి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని జిల్లా పార్టీ తీర్మానం చేసింది. దీని మీద నిరంతరం ఉద్యమం తెలియజేస్తాం. ఉద్యమం అంటే మీరు అబ్దుల్ కలాం పేరు పెట్టండి, లేదా మీ ఇంట్లో జిన్నాని పెట్టుకోండి, మీ జేబులో పెట్టుకోండి జిన్నాని. కానీ భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదు. పేరు ఎప్పుడూ ఉందా? నేను అడుగుతున్న తీర్మానం చేయాలా? ఎన్టీ రామారావు నేషనల్ ఎయిర్పోర్ట్ అదేనా పేరు? హైదరాబాద్లో మొట్టమొదట ఏర్పాటు చేసిన పేరు ఎన్టీ రామారావు. కానీ దాన్ని తొలగించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టింది ఎవరండి? ఎందుకు మార్చారు అంటే ఎన్టీ రామారావు పేరు తొలగిస్తారా? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పెడతారా? శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టు. పోలవరం పేరు శ్రీరామపాద ప్రాజెక్ట్. అది అంటే రాముడు పాదాల దగ్గర నుంచి టచ్ చేసి భద్రాచలంలో ఆ గోదావరి మన రాజమండ్రికి వస్తుంది. కానీ దాని పేరు తీసి ఇందిరా సాగర్ అని ఎలా మార్చారు? ఈ రెండు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళే చేశారు. ఇవి రెండు కూడా రాజశేఖర రెడ్డే చేశాడు. ఎన్టీ రామారావు పేరు తొలగించినా, శ్రీరామపాదర్ పేరు తొలగించినా వైసీపీ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈవేళ కూడా ఈ పేర్లు మార్చమని అడగడానికి బీజేపీకి హక్కు ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏ యాక్ట్ను రద్దు చేశారో ఆ యాక్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే అమరావతిలో ఉన్నటువంటి గ్రామాలు ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన.